చాలామందికి దేవుని మాటలంటే చిన్న చూపు, దైవ గ్రంథం అన్నా చిన్న చూపు. ఇదిగో ఆ దేవుని మాటలు నిన్ను నన్ను సరిచేసేవి, అవి శక్తివంతమైనవి. అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గం లాంటిది. నిన్నైనా నన్నైనా ఎవరినైనా ఇదిగో సరిచేస్తుంది, నరికేస్తుంది, ఆ మాటలతో పొడి చేస్తుంది. ఇదిగో మన జీవితాలను బాగుపరుస్తుంది. మన కష్టంలో, మన దుఃఖంలో, మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో ఆ మాటలు మనకు శక్తినిస్తాయి. ఆ మాటలు మనకు బలాన్ని ఇస్తాయి. ఆ మాటలు మనల్ని స్వస్థపరుస్తాయి. ఇదిగో మనల్ని బాగు చేస్తాయి. అందుకే ఓ కరెంటు స్తంభాన్ని చూసినప్పుడు అది పైకి బాగానే కనిపించిన దానికితో పాటు అటాచ్ అయి ఉన్న వైర్ని ముట్టినప్పుడు ఎంత షాక్ కొడుతుందో అంతకంటే శక్తివంతమైనవి దేవుని మాటలు. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలు నిజంగా ఎంతో శక్తివంతమైనవి. అవి దేవుని మాటలు. అందుకే వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉంది. సో ఆ వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ